హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ లెవెల్స్‌కి స్వాగతం. సో, నిన్న ఏ విధంగా అయితే మార్కెట్ ఉందో, అదే విధంగా ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉండే. ఆ ఎక్స్‌పైరీలో లైవ్ మార్కెట్‌లో లైవ్ మూవ్‌మెంట్స్ అనేది ఏ విధంగా అయితే మనం క్యాప్చర్ చేసామో, మీ అందరూ చూశారు ఈరోజు మార్కెట్‌లో. అదే విధంగా నేను టెలిగ్రామ్‌లో గూడా లైవ్ అప్డేట్ ఇచ్చాను. ప్లస్ ఇంకొకటి, రేపు ఫ్రైడే పెద్ద మూవ్స్ ఏమి ఉండవు. ఎక్కువ మార్కెట్‌లో ఎక్స్‌పెక్ట్ జేయడానికి గూడా అంత లేదు. ఎందుకంటే ప్రీవియస్‌గా నిఫ్టీ ఎక్స్‌పైరీ ఏ విధంగా అయితే బిహేవ్ జేసిందో, దాన్ని బట్టి మనం ఫ్రైడే కాస్తగా అటు ఇటు ఉంటది. బట్ నాట్ ష్యూర్ 100-150 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ ఆగిపోతది. అంతకన్నా ముందు వేయాల్సిన డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీడింగ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ రిసర్చ్ అనలిస్ట్. దిస్ వీడియో ఆర్ మీ డస్ నాట్ రెస్పాన్సిబుల్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నిఫ్టీ మార్కెట్ ఎక్కడ ఆగింది నిఫ్టీ? కామెంట్ చేసి చెప్పండి నాకు. ప్రీ మార్కెట్ 24,395 ఈ లెవెల్‌ని నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఆగింది. ఇక్కడ నేను ఒక జోన్ గీసి పెట్టా. ఈ జోన్. ఓకే. చాలా క్రూషియల్ జోన్ ఇది. ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. పేపర్, పెన్ తీసుకోండి. నోట్ చేసుకోండి ఈ లెవెల్స్‌ని. ఎందుకు చెప్తున్నా అంటే రేపు మార్కెట్‌లో ఇవే లెవెల్స్ బిహేవ్ చేస్తాయి. ఓకే. ఫస్ట్ 24,417 లెవెల్ పైకి క్రాస్ అయిందనుకోండి. ఎందుకంటే అక్కడి నుంచే సపోర్ట్ అనేది అక్కడి నుంచే బిహేవ్ అయిపోయి 2 టైమ్స్ రిజెక్ట్ అయ్యి కిందకొచ్చింది. అంటే మనం 24,417 ఆర్ 24,420 లెవెల్ అప్ సైడ్ క్రాస్ అయ్యిందనుకోండి. వెళ్తూ వెళ్తూ కొద్దిగా గ్రీన్ చూపించింది మార్కెట్. బట్ ఈ లెవెల్ క్రూషియల్ లెవెల్. ఇది పైకి క్లోజ్ అయ్యి పైకి ఓపెన్ అయింది. ఓపెన్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,489 లెవెల్ క్లియర్‌గా చూడ్డానికి కనిపిస్తది. ఇదెందుకంటే ఆల్‌మోస్ట్ 150 పాయింట్స్, 80, 90 పాయింట్స్ పైన ఉంటది. ఓకే. 150 పాయింట్స్. ఇంట్రాడేలో 150 పాయింట్స్ పైకి, 150 పాయింట్స్ కిందికి రావడం సాధ్యం. బట్ ఈ లెవెల్స్‌కి రెస్పెక్ట్ చేసి వస్తదా రాదా అనేదే పాయింట్. ఓకే. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,584 లెవెల్ రేపు చూడ్డానికి కనిపిస్తది. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,682 ఈ లెవెల్‌ని నోట్ జేసుకోండి. 3 లెవెల్స్. కావాలంటే ఇవే స్క్రీన్‌షాట్స్ నేను టెలిగ్రామ్‌లో గూడా ఇస్తా. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఓకే. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఈ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానెల్‌ని. ఓకే. ఇఫ్ ఎనీ పానిక్ అంటే రేపు మార్కెట్‌లో గ్లోబల్ న్యూస్ ఏమన్నా క్రూషియల్‌గా గ్లోబల్ న్యూస్ మీద ఇంపాక్ట్ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 100% ఇంపాక్ట్ అయితాయి. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా మంచిగా స్ట్రాంగ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ బిహేవ్ అయితే ఓకే. ఈ లెవెల్ ఏ లెవెల్ 24,336 లెవెల్ మార్క్ కిందికి డౌన్ అయితే ఫస్ట్ టార్గెట్ చిన్న టార్గెటే, పెద్ద టార్గెట్ కూడా చిన్న టార్గెట్ 24,300 ఓకే. ఓన్లీ 26 పాయింట్స్. 36 పాయింట్స్ సారీ. ఎందుకంటే ఈ లెవెల్ అనేది ఇక్కడ నుంచే మార్కెట్ ఇంకా ఇక్కడ చూడండి. మార్కెట్ ఏమైంది? ఇక్కడ నుంచే వచ్చి రిజెక్ట్ అయ్యి ఇగోండి. ఫస్ట్ ఇక్కడ ఈరోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందా? ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ ఇదే లెవెల్స్ నుంచి ఇక్కడ టచ్ అవ్వకుండా రిజెక్ట్ అయ్యి పైకెళ్ళింది. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ కిందికి రావడం వల్ల 24,336 లెవెల్ వరకు వచ్చి టచ్ అయ్యి వెళ్ళింది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. అంటే 24,301 లెవెల్ బ్రేక్ అవ్వలే. బ్రేక్ అయితే ఇన్ కేస్ ఆఫ్ బ్రేక్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్, దాని తర్వాత రెడ్ కలర్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్, దాని తర్వాతనే ఎంట్రీ. ఓకే. రేపు లైవ్ మార్కెట్‌లో కలుద్దాం. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లైవ్ అనాలిసిస్ వీడియో గూడా మీకు దొరుకుతుంది. ఓకే. సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,206 ఆల్‌మోస్ట్ 100 పాయింట్స్. ఓకే. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,112 అండ్ ఫోర్త్ వచ్చేసి మీకు సింపుల్ 24,000 లెవెల్. ఈ లెవెల్స్‌ని పేపర్, పెన్‌లో నోట్ జేసి పెట్టుకోండి. ఎందుకంటే రేపు పెద్దగా మూవ్‌మెంట్ ఉండవు. బట్ ఆల్‌మోస్ట్ 150 నుంచి 300 మధ్యల రేంజ్‌లో లెవెల్స్ చెప్పా. ఇవే లైవ్ మార్కెట్‌లో లైవ్ అనాలిసిస్ చేద్దామని అనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీకు లైవ్ అప్డేట్స్ వస్తా ఉంటాయి. ఓకే.
నిఫ్టీది ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో మొమెంటమ్ అనేది చాలా ఈజీగా 300 పాయింట్స్, 400 పాయింట్స్ చాలా ఈజీగా వస్తాయి. ఇంతకు ముందు లెవెల్స్ కూడా నోట్ చేసి పెట్టా. ఈ జోన్ ఎందుకు మార్క్ చేసి పెట్టినా అంటే 57,542 లెవెల్ ఎందుకు మార్క్ చేసి పెట్టినా అంటే చూడండి, ఎక్కడనైనా ఈ లెవెల్ వచ్చి రిజెక్ట్ అయిందా? చూడండి, ఫస్ట్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. మళ్ళీ ఫస్ట్ 5 మినిట్స్ కిందకొచ్చింది. బట్ ఈ లెవెల్ అనేది క్లోజ్ అయిందా? అవ్వలేదు. అక్కడ నుంచి మళ్ళీ షార్ప్‌గా బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ కిందకొచ్చింది. ఆ లెవెల్ టచ్ అయిందా? ఏ లెవెల్ గూడా టచ్ అవ్వలే. అంటే ఇక్కడ వచ్చేసి డిమాండ్ జోన్ లాగా ఇక్కడ స్ట్రాంగ్ బేస్ అయ్యి ఇక్కడ నుంచి రివర్స్ అయితుంది. రేపు ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ 57,542 లెవెల్ కిందకి బ్రేక్ అయిందనుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కండిషన్ గుర్తుపెట్టుకొని ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ షుడ్ బి రెడ్ డౌన్ సైడ్ చూసినప్పుడు. దాని తర్వాత క్యాండిల్ కూడా రెడ్ కలర్ క్యాండిల్. ఓకే. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు సింపుల్. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 57,444 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 57,353. థర్డ్ టార్గెట్ వచ్చేసి 57,254 అండ్ ఫోర్త్ వచ్చేసి 57,190 సారీ 159. ఈ లెవెల్స్ రేపు చూడ్డానికి కనిపిస్తాయి. అంతకన్నా ముందు ఈ జోన్ గుర్తుపెట్టుకోండి. మార్క్ చేసి పెట్టుకోండి ఈ జోన్. ఇగోండి 57,357, 57,254 ఈ లెవెల్‌ని మార్క్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రివర్సల్ వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి ఏమైనా రివర్సల్ ఏమన్నా వస్తే అప్ సైడ్ మొమెంటమ్ సేమ్ లెవెల్స్ మీకు రివర్సల్ టార్గెట్స్ కూడా అయ్యే అవకాశం ఉంటది. ఓకే. దాని తర్వాత అప్ సైడ్ లెవెల్స్ చూద్దాం. ఎందుకంటే క్రూషియల్ లెవెల్ వెళ్తూ కొద్దిగా పాజిటివ్ చూపించింది బ్యాంక్ నిఫ్టీ. ఓకే. ఆ లెవెల్స్‌ని మనం క్యాప్చర్ చేసుకోవాలంటే మనం ఆ లెవెల్స్‌ని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చడం నేర్చుకోండి. 57,731 లెవెల్ క్రాస్ అయితే ఓకే. డే హై గూడా గాదు. ఈ డే హై గూడా గాదు. ఈరోజు డే హై గూడా గాదు. రేపటి లెవెల్ చెప్తున్నా. ఈ లెవెల్ క్రాస్ అయితే 57,827 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి 57,917 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 58,025, 58,119 ఫోర్త్ టార్గెట్. ఈ లెవెల్స్ అనేది రేపు మార్కెట్‌లో క్లియర్ కట్‌గా ఎగ్జాక్ట్‌లీ పిన్ పాయింట్ లెవెల్స్ టచ్ అయ్యి, రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచే రిజెక్ట్ అవుతాయి. ఓకే. అంతకన్నా ముందు ఇంకోసారి డిస్క్లైమర్. దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్‌లీనియర్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ రిసర్చ్ అనలిస్ట్. This video or this channel or me does not responsible for profit and loss. Thank you so much and happy trading.